పిల్లలకి వ్యసనాలు ఏంటండి అని మీరు అడగచ్చు నన్ను. అంటే మామూలుగా పిల్లలకి వ్యసనాలు ఏముంటాయని, ఫోన్ ఒకటి ఉంటుంది, లేకపోతే మొబైల్ ఎడిక్షన్, కొంచెం హ్మ్. మొబైల్ ఎడిక్షన్, గేమింగ్ ఎడిక్షన్. మీరు చూడండి, మనం ఏదైనా పని చెప్పినప్పుడు అవతల వాళ్ళ చేతిలో ఫోన్ ఉండి వాళ్ళు ఫోన్ ఉన్నారనుకోండి, మనం చెప్పిన పనిని చేయడానికి ఆ ఫోన్ పక్కన పెట్టాల్సి వస్తుంది. అలా పక్కన పెట్టి ఆ పని చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. అదే మొబైల్ ఎడిక్షన్. సో ఇలాంటి ఎడిక్షన్ని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటామో వాళ్ళల్లో కోపము, చిరాకు అనేవి బాగా పెరిగి ఈ క్రైమ్ థాట్స్ ఈ క్రిమినల్ థాట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీటి వల్లనే వాళ్ళు ఎక్కువగా వాటికి అట్రాక్ట్ అవుతున్నారని చెప్పొచ్చు. అవుతున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా వాటిని బేస్ చేసుకునే జరిగినవే. మనము ప్రతిరోజు ఏదో ఒకటి వింటున్నాం, ఏదో ఒకటి చూస్తున్నాం. కానీ పిల్లలు దాన్ని ఎలా తీసుకుంటున్నారు అనేది పేరెంట్స్ క్వశ్చన్ చేసి, ఒకవేళ వాళ్ళు దాన్ని చెడుగా ఆలోచిస్తున్నారు, చెడుగా అర్థం చేసుకుంటున్నారు అంటే పేరెంట్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తే, ఒకవేళ వాళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నారు అంటే సరైన పద్ధతిలో ఆలోచన విధానం అనేది నేర్పించాల్సిన రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్కి ఉంది.